నేను రీసెంట్ ఒక వీడియో అయితే చేశాను కదా. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, కేసింగ్ అయితే మొత్తం పైకి లేపారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంకొక బోర్ అయితే వేశారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రండి చూపిస్తా. ఇంకొక కథ ఉన్నది దీనికి, ఇంకొక కథ ఉన్నది. ఇక చూడండి, నేను ఏమని చెప్తున్నా, ఏమని మొత్తుకుంటున్నా. చూడండి, నేను రీసెంట్గా దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మంచిగా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇక్కడైతే బోరు అయితే ఏదైతే ఉందో ఆల్రెడీ రీసెంట్గా అయితే ఇక్కడ కేసింగ్ అని చూపించినాను కదా. ఇక్కడ పైన కేసింగ్ తీసేసి ఇక్కడైతే వేసారన్నాను కదా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బోర్లో కూడా సరిగా వాటర్ అయితే రాలేదన్నమాట. నేను అందుకోసం చెప్తున్నాను. నేను ఇంతకుముందు కూడా చేసిన, నేను డిస్క్రిప్షన్లో నేను అది లింక్ ఇస్తాను. లింక్ చూడండి, ఫస్ట్ లింక్ చూసి ఈ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. చూడండి, రీసెంట్గా నేను చేశాను. బట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే 150 కాడ కానీ, 200 కాడ కానీ, 300 కాడ కానీ వాటర్ కొంతమంది ఏమనుకుంటారంటే, వాటర్ వచ్చినప్పుడు దాన్ని స్టాప్ అయితే చేస్తారనమాట. ఎందుకు స్టాప్ చేస్తారంటే, నీళ్ళు మంచిగా పడ్డాయి కదా అని వాళ్ళు అనుకొని అక్కడే స్టాప్ అయితే చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే సిచ్యువేషన్ ఏంటంటే, బట్ ఎప్పుడైనా సరే మీరు 200 ఫీట్ల వరకు కానీ, 250 ఫీట్లు కానీ, 300 కానీ, 350 ఫీట్లు కానీ మీరు తవ్వినప్పుడు ఎక్కడన్నా మీకు వాటర్ వచ్చాయనుకోండి, చాలామంది ఆపైతే చేస్తారు, ఆడికే స్టాప్ చేస్తారు. బట్ అట్లా చేయకండి. దానికి ఎక్స్ట్రా ఇంకా 200, 250 ఫీట్లు అయితే ఎక్స్ట్రా కొట్టించుకుంటే మీకే నయమని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. బట్ వీడు కక్కుర్తి ఆడు ఏం చేసిండంటే, పైసలు సేవ్ అవుతాయని ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పిన. ఆల్రెడీ కేసింగ్ ఆల్రెడీ 2 బోర్లు వేసిండు. అవంత సంగతి ఉన్నది, ఇది ఇంత సంగతి ఉన్నది అనమాట. ఇది రీసెంట్గా వేసిండు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పిన వేస్తే నువ్వు మంచి. ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంచుమించు 250 వరకు అయితే వేసాడు ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఏమైందంటే, ఆ 250 కాడ నీళ్ళైతే మంచిగానే పడ్డాయి అది వేసేటప్పుడు. బట్ ఊట అనేది మనకు ఒక పాయింట్ దగ్గర వచ్చిందనుకోండి, వాటర్ అయితే సరిగా రావన్నమాట. ఇంచుమించు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు 300 ఫీట్లకు వాటర్ వచ్చాయనుకోండి, ఆ 300 ఫీట్లకు ఎక్స్ట్రా అంటే మనం 200 ఫీట్లు ఇంకా ఎక్స్ట్రా ఇప్పించుకున్నాం అనుకోండి, మనకి ఇంకొక 4-5 పాయింట్ల దగ్గర ఊట దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఊట బంద్ అయినా కానీ ఇంకా 3 ఊటలు ఉంటాయి. ఆ 3 కానీ ఒక 2 ఊటలు బంద్ అయినా కానీ ఒక ఊట వస్తుంది. బట్ డెఫినెట్గా అయితే ఏదో ఒక ఊట అనేది మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. అయితే అలా చేయకుండా పైసలు మిగులుతాయి అనుకొని ఈ విధంగా అయితే చేసిండు అనమాట. బట్ ఉన్నోళ్ళకంటే ఏం కాదు కానీ, బట్ మామూలుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకు, రైతులకు అయితే చాలా ఇబ్బంది. బట్ ఈతనైతే ఉన్నోడే, మంచిగా ఉన్నోడే. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ వీడియో వేస్తే మళ్ళీ ఇంకో బోర్ కూడా చూపిస్తాడేమో అని చూద్దాము. ఇంకోటి కూడా చూపిస్తాడేమో చూద్దాం.